విద్యారస్వామి వారి శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వరులు గారి అనువాదం. ఇంతకుముందు వీడియోలో మనం నీలకంఠాచార్యులు అనే శైవుడితో శ్రీ శంకరులు వాదించడం వింటున్నాం. శ్రీ శంకరులు శివతజ్ఞ తాము అద్వైత తత్వాన్ని ఖండిస్తూ ద్వైతాన్ని విశిష్టంగా సమర్థిస్తున్నారు. ఇదంతా ప్రేలాపనే తప్ప వేరొకటి కాదు. తత్వమసి యొక్క యథార్థమైన అర్థాన్ని ఉపనిషత్ సాంప్రదాయాన్ని అనుసరించి తెలుసుకోవాలి. బ్రహ్మాదుల కన్నా అఖండ పరబ్రహ్మతత్వం శ్రేష్టమై ఉంది. ఈ మహావాక్యార్థం కేవలం చైతన్య పరబ్రహ్మానికే చెప్పబడింది. పరమనగా ఈశ్వరుడు, అపరమనగా తర్వాత వస్తువు అవడంచే జీవుడు. కనుక కార్యకారణ రూపాన్ని ఈ మహావాక్యం తెలుపుతుంది. కాబట్టి తత్వమసి మహావాక్యం జీవబ్రహ్మల అభేదాన్ని తెలుపుతుంది. శరీరమందు అధిష్ఠించేవాడు జీవుడు కాగా సర్వజగత్తులందు ఈశ్వరుడు అధిష్ఠితుడై ఉంటాడు. ఉపాధులు కల్పితాలు, చైతన్యం సత్యం, కేవలాద్వైత తత్వమే యథార్థం. అభయం, నిర్వికారం, నిరంజనం, నిత్యానందం. పోయి తత్వమసి అనే మహావాక్యం యొక్క అర్థాన్ని బాగా తెలుసుకో. వాడే ఈ దేవదత్తు అనే పదం ఇప్పుడు కాలం, దేశం మున్నగు విశిష్ట దశలతో పరిశీలిస్తే ఆ వాక్యం ఇరువురిని తెలుస్తుంది. కానీ యథార్థంగా ఒక్కడే. కాలం, దేశం మున్నగునవి సందర్భానుసారంగా కల్పించబడ్డాయి. లక్ష్యార్థాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే వాడు ఒక్కడే అని తెలుస్తుంది. అదేవిధంగా తత్వమసి అనే వాక్యంలో ఆ పరమాత్మవు నీవే అని చెప్పబడుతుంది. దేహోపాధి, జగదుపాధి, అవిద్యోపాధి, మాయోపాధి విశిష్ట రూపార్థాలతో పలికినప్పుడు జీవేశ్వరులు ఇద్దరు అని తెలుస్తుంది. కానీ యథార్థానికి చైతన్య పరబ్రహ్మం ఒక్కటే. అది కాలాతీతం, అది సత్యం. ఉపాధులు కల్పితాలు. కానీ లక్ష్యార్థాన్ని గ్రహిస్తే ఒకే పరబ్రహ్మం తెలుస్తోంది. ఆ పరబ్రహ్మానికి భ్రమలు కానీ ఉపాధులు కానీ లేవు. ఎల్లప్పుడూ ప్రకాశించేది ఆ పరబ్రహ్మం ఒకటే. నీలకంఠాచార్యులు ఇలా అన్నారు: యతివర్య మహాత్మా, జీవుడు అల్పజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఈ ధర్మాలే కాక జీవేశ్వరుల స్వరూప నిరూపణమందు లక్షణావృత్తి ప్రవర్తించటం లేదు. వాచ్యార్థాలైన మూఢత, సర్వజ్ఞత్వాల కంటే వేరైన ధర్మాలు జీవేశ్వరులకు లేవు. అందువల్ల తత్వమసి అనే వాక్యంలో లక్షణ లేదు. కనుక శ్రీ శంకరులు: పండితవర్య, మూఢత్వ సర్వజ్ఞత్వాలే జీవేశ్వరుల స్వరూపం అని తలచొద్దు. ఉపాధిచే కలిగే ధర్మాలు నిజాలు కావు. ముత్యపు చిప్పయందు మెరిసే వెండి కల్పితం. అదేవిధంగా జీవేశ్వర రూపాలు పరబ్రహ్మమందు కల్పితాలు. కనిపించే మూఢత్వ సర్వజ్ఞత్వాలు ఉపాధి వలన గుర్తించబడుతున్నాయి కనుక సత్యాలు కావు. పండిత శ్రేష్ఠ, పరమాత్మ మాయాశక్తిచే నిర్మితమైన ఈ జగత్తు అంతా జడమై ఉంది. జగత్తు జడం కనుక అధిష్టానాన్ని తెలుసుకోవాలి. రజ్జువు అంటే తాడు, అందులో కనిపించే సర్పం యథార్థం కానట్టుగానే పరబ్రహ్మంచే కల్పించబడిన జగత్తు కూడా సత్యం కాదు. పాముకు అధిష్టానం త్రాడైనట్టుగానే జగత్తుకు అధిష్టానం పరబ్రహ్మం అని అంగీకరించాలి. అదే చైతన్యం, అదే సత్యం. కవివరేణ్య, జీవేశ్వర అభేదమే సత్యం. అలా కాక జీవేశ్వర భేదం సత్యము అని తలచేవానికి జనన మరణ సంసారమే కలుగుతుంది అని వేదాలు చెప్తున్నాయి. ఎవడు జీవేశ్వరుల విషయమై భేదబుద్ధి కలిగి ఉంటాడో అట్టివానికి సంసార భయం తప్పదు. అట్లే నానాత్వంగా అంచేవాడు అమృతత్వాన్ని పొందక మృత్యునే పొందుతున్నాడు. మున్నగు శృతివాక్యాలు జీవేశ్వర భేదం సత్యం కాదు అని తెలుపుతున్నాయి. నీలకంఠాచార్యులు: వేద విరుద్ధాలైన స్మృతివాక్యాలు ప్రమాణాలు కావు అని చెప్పడం సమంజసం కాదు. వేదాలందు వచించకపోయినా మహర్షుల ప్రవచనాలు తప్పక గ్రహించాలి. మహాత్ముల సూక్తులను వినండి. ఒకడు సుఖాలు అనుభవిస్తున్నాడు, మరొకడు దుఃఖాలు అనుభవిస్తున్నాడు. కనుక దేహాలందరూ భిన్న సంస్కారాలు కలిగి అంటే ఉన్నది ఒకే ఆత్మ కాదు, అనేక ఆత్మలున్నాయి. జీవేశ్వరవాదాన్ని విడిచి ఆత్మవాదాన్ని స్వీకరించాలి. నానాత్మవాదం ఋషి పొంగువల పలుకులు అవడం చేత వేదాలందు లేకున్నా అంగీకరించాలి. మహాత్మా, అందరిలోనూ ఒకే ఆత్మవస్తువు ఉందనే వాదనను నేను అంగీకరించను. లోకంలో విపరీతమైన దుఃఖాలు అనుభవించేవారున్నారు, రాజభోగాలు అనుభవించేవారు ఉన్నారు. ఈ సుఖ దుఃఖాలు కూడా శాశ్వతమైనవి కావు. రాజసుఖం అనుభవించేవాడు దుఃఖాలు కావచ్చు, దుఃఖాలు అనుభవించేవారు సుఖించ. వీడు దుఃఖి అని చెప్పలేం. సుఖ దుఃఖ విషయమై నిర్దిష్టమైన వ్యవస్థ లేనందున అందరూ సుఖవంతులు కావాలి, లేదా అందరూ దుఃఖితులు కావాలి. ఆత్మ ఒకటే ఉంటే ఒకడు ముక్తిని పొందితే అందరూ ముక్తిని పొందాలి. కానీ అలా జరగడం లేదు. కనుక ఏకాత్మవాదం చెల్లదు. ప్రతి దేహమందు జీవులు వేర్వేరు ఉన్నాయని అంగీకరించాలి. వేదాంతులు ఆత్మ కర్త భోక్త రెండూ కాదు అని తెలుపుతున్నారు. శృతులు కూడా అకర్త అనే పలుకుతున్నాయి. కర్తవ్య భోక్తవ్యాలు అంతఃకరణ వ్యాపారాలని, ఆత్మధర్మాలు కావని అద్వైతుల మతం. ఇది విరుద్ధం. చేతనాస్వరూపి అయిన జీవుడు కర్త అవుతున్నాడు.
చేతనత్వం జీవుని యందు ఉండడం చేత జీవుడే కర్త అవుతున్నాడు. అంతఃకరణం జడమవడం చేత జీవుడే కర్తవ్యానికి అర్హుడు. అదేవిధంగా భోక్త జీవుడే, అలా కాక కర్త ఒకడు భోక్త మరొకడు అని చెప్పజాలం. కర్తృత్వ భోక్తృత్వాలు జీవాత్మ ధర్మాలు. ఆ ధర్మాలు జడమైన అంతఃకరణం యొక్క ధర్మాలు కావు. ఇప్పుడు శంకరులు ఇలా అంటున్నారు: కవిశేఖర, సుఖదుఖాలు మనోధర్మాలు అవుతున్నాయి, కానీ ఆత్మధర్మం కాదు. అది సాధిస్తోంది, కానీ సుఖ ఆత్మధర్మాలు. ఆత్మ ఒకటే, స్థూల జడాలు నేను చేరడం చేత కర్తృత్వం ఏర్పడుతుంది. కూడా పెరుగు చిత్తం జడమవడం వలన అది కర్త భోక్త అవడానికి లేదు. ఆత్మ కూడా ఆత్మ నిర్వికార నిరూప కనుక కర్త ఎలా సూర్యకాంతి చేసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా ఆత్మ ప్రకాశించే ఇంద్రియాలు సర్వసాక్షి అయిన ఆత్మ కూడా సర్వసాక్షి అవుతుంది. పండితవరా, సుఖదుఖాలని కేవలం దుఃఖంగా అంతేకాక లోకంలో కలిగే సుఖాలని దుఃఖాలే అవుతున్నాయని మీరు చెప్పారు. అది ఎంతో సత్యం. అయితే తమరు పలికినవన్నీ లౌకికపరమైనవి, బాహ్య పదార్థాలచే కలిగేవి. కానీ బ్రహ్మసుఖం అలా కాదు. బ్రహ్మసుఖం అనేది తనలోనే ఉంటుంది. అదే పరమ ఆత్మానుభవ బ్రహ్మసుఖం అవ్యయం. ఉపనిషత్ ప్రమాణం ఉంది. ఖర్చుకానిది, అనంతం. తర్వాత శ్రేష్టం అనే గర్వం వదిలి తన విరచితమైన తమ శరణులు వచ్చారు. శ్రీ శంకరులకు శిష్యులయ్యారు. శ్రీ శంకరులు నీలకంఠాచార్యులను జయించారు అనే వార్త వినగానే పరమ విద్వేషుల వంటి పండితులు ఇది చెందారు. ఉదయనాది పండితులను జయించి తమ అద్వైత తత్వ స్థిరంగా స్థాపించిన శ్రీపాదుల వారు సౌరాష్ట్రంలో కాలు మోపారు. శంఖచక్ర ధరించిన వారు, వివిధాలైన ఊర్ధ్వపుండాలను ధరించిన వారు, చెవిలో తులసి దళాలు, మెడలో తులసి పూసల వైష్ణవులు శ్రీ శంకరాచార్యులు ధరించారు. వారందరూ శ్రీ శంకరులతో పంచభేదాలను బాగా ఎరిగిన వారికే మోక్ష వాదించారు. అంటే జీవేశ్వర భేదం, జీవ భేదం, ఈశ్వర జడ భేదం, జడాలకు ఉన్న పరస్పర భేదం. శ్రీ పద్మపాదాచార్యుల వారు ఈ పాంచరాత్రులపై కొదమసింహం మదించిన ఏనుగుపై లంఘించి కుంభస్థలాలను భేదించేటట్లు పరంపరలను శ్రీ శంకరులు వైష్ణవ, శాక్త, సౌర, గణపత్యాదుల తమ పాదాక్రాంతులను చేసుకుని పయనమైనారు. ఉజ్జయిని నగర ప్రవేశంగా గృహస్థులు అనే నెమళ్ల వచ్చి నాట్యం చేయడం మహామందిరం అందు అని మృదంగ ధ్వనులు మ్రోగగా ఏమైంది అని భ్రమపడ్డారు. శ్రీ శంకరులు అగరు, దీప, ధూపాలతో శ్రీ కాళేశ్వర అర్చించి అనేక తాను ఎన్ని ఖండించి అద్వైత స్థాపన తన జైత్రయాత్ర సంపూర్ణం కాదు అని తమ ప్రియ శిష్యుడే పద్మపాదాచార్యుని పిలిచి, సౌమ్య, ఈ పట్టణంలో శ్రీ భట్టులకు మన ఆగమన వార్త తెలిపి సమావేశానికి ఏర్పాటు ఆజ్ఞాపించారు. తర్వాత శ్రీ పద్మపాదాచార్యుల వారు శ్రీ భట్టభాస్కరాచార్యుల వారిని కలిసి ఈ విధంగా ప్రసంగించారు. ప్రవర, శ్రీ శంకర భగవత్పాదులు వేదాంత తత్వమైన అద్వైత సిద్ధాంతాన్ని విమతవాదుల వాదాలన్నిటినీ దిగ్విజయ యాత్ర సలుపుతూ ఈశ్వర చక్రవర్తులై చేశారు. మా గురుదేవ భగవత్పాదుల వారు తమను ఉద్దేశించి పలికిన పనులు తెలుపుతాను, వినండి. కొందరు అర్థాలను తెలుపుతూ బ్రహ్మసూత్రాలకు దుర్వ్యాఖ్యానాలు, అందువలన లోకమంతా సుఖశాంతులు కరువవుతున్నాయి. లోకకంటకమైన ప్రతిపాదన నుంచి శాంతితత్వాన్ని స్థాపించ వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదింపదలిచాము. అభిన్నమైన పరబ్రహ్మాన్ని జీవ అలరాల్చున్నది అని తలస్తున్నారు. ఉపనిషత్తులు కూడా జీవబ్రహ్మ రూప అని బోధిస్తున్నాం. ఆస్తిక మతాలు కూడిన ఆస్తిక మతాలు ఉన్నాయి. అవి ఏవి పరమార్థ బ్రహ్మ ప్రాప్తిని బోధించడం లేదు. కేవలం స్థాపించదలిచాం. ఆత్మ శాస్త్రాలందు నిష్ణాతులు కనుక
తత్వాన్ని గూర్చి ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు. తాము ద్వైత సిద్ధాంతించండి. మహాత్ములు సత్యం వెంటనే స్పందిస్తారు. అలా కాక మూర్ఖంగా తమ మతాన్నే సమర్థించే పక్షంలో మాతో తర్కమందు పాల్గొని వజ్రఘాతాల వంటి మా వాదనలను ఎదుర్కోండి, మీ బలాన్ని పరీక్షించుకోండి. ఆ తర్వాత భట్ట భాస్కరాచార్యులు శ్రీ పద్మపాదాచార్యుల సందేశాన్ని విని కోపంతో పరిహాసం చేస్తూ ఇలా పలికారు. పండిత ప్రవర, తాము ఊరికి కొత్తగా వచ్చినందువల్ల నా పేరు ప్రఖ్యాతులు శక్తి సామర్థ్యాలు తెలియక మాట్లాడుతున్నారు. నా విరోధి మతవాదులందరినీ తలెత్తనీయకుండా చేస్తూ రాజహంసలు తామరతోడులను భక్షించే విధాన వారి కీర్తి బిరుదాలను ఎలా ఊరికి పంపుతుంటాను. ఇప్పటికైనా మేల్కొని వాదనాఘాతాల నుండి పారిపోండి. విఘ్నులైన నా బోటి వారి ముందు చేయకండి. శ్రీ పద్మపాదాచార్యులు, అవివేకి, యథార్థన్నావు. మా గురుదేవులను మా మతాన్ని తొలనాడకు. నీవు మహాపండితుడివే కావచ్చు, అనేక మంది పండితులను జయించి ఉండవచ్చు. కానీ అలౌకికుడు, సర్వలోకహితుడు, సర్వోత్తమ పురుషుడు అయిన మా గురుదేవుని కడ నీవు నిలువజాలవు. సూర్యకాంతి ముందు నక్షత్రాలు శోభిస్తాయా అని సర్వం శ్రీ శంకరులకు నివేదించడానికి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీ భట్ట భాస్కరాచార్యులు శ్రీ శంకరులు తమ వాద ప్రతివాద పటిమలతో సాటిదాని పాండిత్య శౌర్య ధీమణులవుతూ వాదింపసాగారు. పండితులందరూ జాలాలతో కూడి ఏం జరుగుతుందో తెలియజాలని భాస్కరుని పూర్వపు శోభలు ప్రకాశింపైంది అన్నాడు. మిక్కిలి శమము గలవాడ, జీవాత్మ కలిగించేది చెప్పిన విషయం తగింది కాదు. జీవ తర్వాత ఏర్పడ ఈ జీవుని కాని ఈశ్వరుని కాని వారికి భేదాన్ని అప్పుడు శంకరులు ఇలా అన్నారు. దర్పణ బింబాన్ని ఆశ్రయించి దర్పణం బింబం కాదు, ప్రతిబింబము కాదు. బింబ ప్రతిబింబ భావం ఆ అద్దం ఉంది. అద్దం చేతనే బింబ ప్రతిబింబ భావం ఏర్పడింది. అద్దం లేకుంటే ఆ భావం కలుగుతుందా? అద్దం బింబ ప్రతిబింబాల భేదమై తెలుస్తోంది. ఆ ప్రకారంగా ప్రకృతి మొదటి బింబం కాదు, కేవలం ఆశ్రయించి చిదాశ్రయి అయిన ప్రకృతిని ఆశ్రయించి మలిన ప్రకృతితో శుద్ధ ప్రకృతి అని ఆశ్రయించే జీవేశ్వర భావం చేసుకోవాలి. ప్రకృతి వికారం సంగం లేని ఆశ్రయించి ఉండడం తగినది. అప్పుడు శంకరులు పండితవర జడమైన అంతఃకరణతో కూడిన ఆత్మను ఆశ్రయించి ప్రకృతి ఉన్నది అని వచించారు. మీ నేను అనే ప్రమాణం చూపదలిస్తే నేను అర్జునుడు అంతఃకరణ విశిష్ట జీవునిది అని చెప్పిన ఎడల కలవాడను అనే ప్రతీతి వల్ల అనుభూతి అంతఃకరణది అని చెప్పవలసి వస్తుంది. జడమైన అంతఃకరణమందు ఉండదు కాబట్టి విశిష్టమును ప్రకృతి ఆశ్రయించి ఉంటుంది అనడం మాకు సమ్మతం కాదు. దహించే శక్తి వలన ఇనుము దహిస్తున్నదని వ్యవహరించినట్లు అనుభవం గల ఆత్మ అంతఃకరణమునందు వ్యపదేశించబడుతోంది. ఇంకా ఇలా అన్నారు. జీవుడు ప్రకృతితో కలుగుతోంది వాదిస్తే అంతఃకరణం స్వభావ సిద్ధంగా జడమవడం వల్ల అది అనుభవం సిద్ధించదు. చైతన్యవంతుడైన జీవుడు అంతఃకరణోపాధి అనుభవిస్తున్నాడు. అంటే అంతఃకరణ ఉపాధి తొలి చైతన్యం మాత్రమే మిగులుతోంది. జీవుడు అంతఃకరణం జడమవడం వల్ల సుఖదుఖానుభవం సంభవింపదు. శ్రీ భట్ట భాస్కరాచార్యులు, నేను అనుభవం కలవాడను అనే ప్రతీతిలో జడమైన అంతఃకరణానికి అనుభూతి విరుద్ధం. కాబట్టి చిదాత్మ తాదాత్మ్యం వల్ల జడాంతఃకరణం చేతనం వలె భాషిస్తుంది అని అర్థాన్ని ఆశ్రయించడం తగినదే. నేను అజ్ఞుణ్ణి అనే ప్రతీతిలో జడమైన అంతఃకరణంలో జడమైన అవిద్య ఉండి భాషించడంలో విరోధం లేదు. కాబట్టి చిదాత్మాశ్రితమైన తాదాత్మ్య రూపమైన ఎందుకు చెప్పాలి అని ప్రశ్న. చిత్తమును అవిద్య ఆశ్రయించి కాబట్టి చెప్పాలి. శంకరులు ఇలా అన్నారు. అజ్ఞానం ఉంటుంది అని వచిస్తున్నారు. అలాగైతే మనసే లేదు కదా, జ్ఞానం అనేది ఇలా ఉంటుంది. కాబట్టి ప్రకృతి చైతన్యాన్ని ఇదే నిజమైన సిద్ధాంతం.
శ్రీ భట్టభాస్కరాచార్యులు. గాఢ నిద్ర యందు కాబట్టి అది చిదాత్మను అనడం కూడా ప్రాణ దూరం. సుషుప్తిలో భ్రమతో అది ఆటంకం అవుతుంది. సుషుప్తిలో చిదాత్మను ఆశ్రయించి అవిద్య ఉండడం కుదరదు. శంకరులు చిదవ కారణమని నువ్వు చెప్పు, ఆ భ్రమను వివరించు అని. శరీరమందు ఆత్మ ఇలా అన్నారు. సర్వభేదానికి విజయమవుతోందని నీ శాస్త్ర సిద్ధాంతం. దీనిచే ఇది ఖండం అనే భేదాభేద జ్ఞానంగా తీసుకుంటున్నావు. నేను మనుష్యుడను అనే భేదాభేద విషయ జ్ఞానాన్ని ఎందుకు ఉపేక్ష? ఇప్పుడు భాస్కరాచార్యులు అన్నారు, నేను మనుష్యుడను అనే బుద్ధి అంటే దేహేంద్రియముల యందు ఆత్మబుద్ధి నిషేధింపదగినది అవడంచే కాదు. యందు వెండి దేహేంద్రియ అందే నేను అనేది బుద్ధి నిషేధి ప్రమాణం కాదని అనుమాన ప్రమాణం. ముత్యపు చిప్పయ్యవలే దేహే భ్రాంతి. శంకరాచార్యులు ఇలా అన్నారు, నిషిధ్యమాన విషయత్వము అనేది ఒక గోకు కొమ్ములు లేవు, కొమ్ములు నరకబడినవి అనే భావంతో ఆ గోవు ఖండము అనే ప్రయోగంలో నిషిద్ధము అనే హేతు వ్యభిచరిస్తోంది. ఈ గోవు ముండము అంటే కొమ్ములు మొలవకపోవడంచే, అంటే గోవు ముండము అంటే అసలు మొలవడము అనేది లేదు అనే పై హేతు ఈ హేతు అవుతుంది. ఇప్పుడు భట్టభాస్కరాచార్యులు ఈ భ్రమను సాధించే అనుమాన నిషిధ్యమాన భ్రమహేతువు కాదు, ఉపాధి అయిన అధిష్టానమందు గోచరించేదానికి నిషిధ్యమాన వస్తు విషయకత్వం భ్రమహేతువు. అప్పుడు శంకరులు ఈ గోవు ఖండం గోత్రోపాధి యందు గోచరించే ఖండం కాదు అని నిషేధించబడింది. నీవు అంగీకరించిన భ్రమలక్షణం. అప్పుడు భాస్కరులు ఇలా అన్నారు, ఈ పశువు ఖండం కాదు. ఈ ప్రయోగంలో అధిష్టానము గోత్వమునందు ఖండమునకు నిషేధము లేదు, ముండనమునందే ఖండనమునకు నిషేధముంది. కాబట్టి అధిష్టానమైన గోత్వమందు ఖండ నిషేధనం లేనందున నిషేధమును హేతువునకు సవ్యభిచార దోషం లేదు అన్నారు. బ్రహ్మ తర్వాత నేను మనుష్యుడను అనే భావం జ్ఞానిలో కూడా కనపడుతుంది. నేను బ్రహ్మోన్నత సాధన కాబట్టి ఉపాధి దోషం లేదు. భాస్కర్లు తత్కేన శృతి జ్ఞాని ముక్తి యందు వ్యవహారం ఉండదు అంటుంది. కాబట్టి జ్ఞానం కలిగిన వానికి అనే అవిచ్ఛిన్న పూర్వ ప్రత్యయాను దోషం. మీ మత వ్యక్తి కలిసి భేదాభేద ప్రత్యేకంగా ఈ 5 కలవవు. కాబట్టి పక్షంలో జాతి వ్యక్తి ప్రత్యేకంగా భేదాభేద తంత్రం అంగీకరించట్లే దేవానికి భేదాభేద తంత్రం ఎందుకు అంగీకరించకూడదు? నీవు అంగీకరించిన వాటికంటే అధికంగా అంగీకరించడం వల్ల గౌరవ దోషం ఏర్పడుతుందావా? భాస్కరాచార్య స్వచ్ఛమైన ఎర్రటి పుష్పంతో కలిసి ఉన్న రంగు ఆపాదించబడుతుంది. భ్రాంతి కలిగిన అంతఃకరణంతో సంయోగం చెందడంచే ఆత్మకు కూడా భ్రమానుభవం కలుగుతుంది. భ్రాంతి జగమగ అంతనమందున్న ఆత్మకు అనుభవం కలుగుతుంది. ఆత్మయందు భ్రాంతి కలగదు అనే వారు. నీ మతంలో నిత్య చైతన్య గుణాశ్రయమైన ప్రత్యేగాత్మయందు భ్రమ జ్ఞానాత్మ ఒక ద్రవ్య ఒకే ప్రత్యేగాత్మయందు నిత్యానిత్య చైతన్యాలు ఉండడం కుదరదు. భాస్కరులు మా సిద్ధాంతంలో ఆత్మ నిత్య చైతన్య గుణం కాబట్టి ఒకే సమయంలో 2 సమాన గుణాలు అనే దోషం. శంకరులు చేతి గాజులకు ఆశ్రయమైన బంగారం ఏకాభరణం కూడా కాజాలదు. ఆత్మ అపరిణామి కాబట్టి భ్రమ ఆత్మకు సంభవించదు. ఒక అని అంగీకరించిన జ్ఞానరూప పరిణామం
రెండు ఏకకాలంలో సంభవించాయి. బ్రహ్మబంధం ఆకూడదు. భాస్కర్ ఇట్లా అన్నారు. భ్రమ శబ్ద జరగపోయినా ఆగ్రహణం భ్రమ ఇలా విరుంటే చివరికి